నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే 10 షేర్లు చేయండి. విషయంలోకి వెళ్దాం. విషయం క్లియర్గా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయొద్దు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ, ఆంధ్ర 2 ముక్కల కింద విడిపోయిన రాష్ట్రం. తెలుగు ప్రజల్లో చాలామందికి ఆందోళన చెందుతున్నారు. అయితే రానున్న రోజుల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా విడిపోతుంది అని చాలామంది నిర్మాతలు, స్టూడియో ఓనర్లు అక్కడ తెలంగాణలో తెలుగు చిత్రసీమకి రక్షణ లేదు, సరైన రక్షణ కల్పించట్లేదు, ఇట్లాగైతే చలనచిత్ర పరిశ్రమ కుంటుపడిపోతుంది అని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసినట్టుగా ఒక వార్త వచ్చింది. సుమారుగా 100 ఎకరాలు నందిగామ పరిసర కంచించర్ల మధ్య ప్రాంతంలో ప్రభుత్వ భూమిని 100 ఎకరాలు కేటాయించేట్టున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్కి 40 కిలోమీటర్లు, అటు రైల్వే స్టేషన్కి కానీ దేనికైనా దగ్గరగా ఉంటుంది అంటూ ఈ తెలుగు చలనచిత్రం పరిశ్రమని 2 ముక్కలుగా చేస్తున్నారు. గతంలో ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుండి వచ్చిన సమయంలో విజయవాడ లేక విశాఖపట్నంలో పెడదామని చెప్పి అనుకున్నారు. విశాఖపట్నంలో పెడదాం అనుకుంటే రామానాయుడు గారు ఆల్రెడీ పెట్టేశారు, అక్కడ స్టూడియో కట్టారు. విశాఖపట్నంలో భారీ కొండపైన ఎన్నో ఎకరాలు, సుమారు 50 ఎకరాల దగ్గర కేటాయించి చలనచిత్ర పరిశ్రమ పెడతామని చెప్పి రామానాయుడు మరి కొంతమంది అక్కడ స్టూడియోలు కూడా నిర్మించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ విస్తరించాలి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడికక్కడ చలనచిత్ర పరిశ్రమ బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అనే అన్ని వుడ్లుగా అన్ని చోట్ల ఉన్నాయి. కానీ తెలంగాణలో ఆంధ్ర ప్రజలకి రక్షణ లేదు, సరైన చిత్రాలు తీయలేకపోతున్నాం, వ్యయం పెరిగిపోయింది, ఖర్చులు బాగా పెరిగినాయి. కాబట్టి ఇక్కడ తీస్తే, ఇక్కడ నందిగామలో కానీ పెడితే, జగ్గేపేటలో పెడితే, జగ్గేపేట కాదు క్షమించాలి, నందిగామ కంచించర్ల మధ్యలో 100 ఎకరాలు కేటాయించినట్టుగా వార్త వస్తుంది. కానీ ఇది చలనచిత్ర పరిశ్రమ నిర్మాతలు, స్టూడియోలు అవన్నీ నిర్మించడానికి కొంతమంది అంటున్నారు రామోజీరావు ఫిల్మ్ సిటీ లాగా పెద్దది కట్టాలి అంటున్నారు. కొంతమంది అలా కాకుండా మాకు భూములు కేటాయిస్తే మేము తక్కువ వ్యయంలో నిర్మాణం చేసుకొని మేము ఆ రోడ్లు గీడ్లు ఆయన చేసుకొని అదొక ఫిలిం ఇండస్ట్రీగా మేము తయారు చేసుకుంటాం అంటున్నారు. తొలి విడత సిట్టింగు అయ్యింది ఈ రోజున. మళ్ళీ అవకాశం తీసుకొని ఆలోచించుకొని ఇంకా పెద్దలతో ఇంకా సినీ నటులతో కూడా ఆలోచించి ఈ కొంచెం ఈ 100 ఎకరాలు కానీ ఇంకా ఒక 50 ఎకరాలు కలిపితే బాగుంటుందేమో. ఇంకా సినీ పరిశ్రమ ఆర్టిస్టులు వాళ్ళందరికీ కాలనీలు గీలనీలు అవి కూడా కట్టుకోవడానికి ఆర్టిస్టులకు కూడా ఒక నివాస ప్రాంతం ఏర్పడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎటు చూసినా ఇది తెలంగాణకి ఒడ్డున అవుతుంది. కంచించర్ల నందిగామ అంటే తెలంగాణ ఇది దాటితే అటు హైదరాబాద్కి వెళ్తానికి కానీ ఇటు ఆంధ్రాలోకి రావటానికి కానీ అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటాయి అంటున్నారు నిర్మాతలు. మరి ఇంకా ప్రముఖ హీరోలు, మరి ఇంకా కొంతమంది హీరోయిన్లు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం మాట్లాడతారో ఆలోచించుకొని మళ్ళీ ఇంకో సిట్టింగ్ పెడతాం. ఏరాడలో
ఇప్పటికే విశాఖపట్నం యారాడ్లో ఇప్పటికే నిర్మాణం జరిగింది. విశాఖపట్నంలో తరలిస్తామన్నారు కానీ విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది, కానీ ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయింది. అయితే ఇక్కడ పెట్టుకొని మేము రాష్ట్రం మొత్తం తిరగటానికి అవకాశం ఉంటుంది అంటున్నారు నిర్మాతలు. మరి ఇక్కడ ఇదే ప్లేసు కన్ఫామ్ అవుద్దా? నందిగామ కంచించర్ల మధ్యలోనే కన్ఫామ్ అవుద్దా, లేక విశాఖపట్నమే వెళ్ళిపోతుందా? మరి ఏదేమన్నా కానీ మొత్తానికి తెలుగు చిత్రసీమ 2 ముక్కలు కాబోతుంది అని వార్త అయితే మాత్రం బయటకు వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు ఏమంటారో, మోడీ ఏమంటారో మరి చూడాలి. అటు అమరావతికి దగ్గరగా ఉంటుంది, ఇటు విజయవాడకు కానీ గుంటూరుకు కానీ దగ్గరగా ఉంటుంది. ఎయిర్పోర్ట్లు కూడా బాగుంటుంది, సౌకర్యంగా అంటున్నారు. మరి ఏం జరుగుద్దో చూడాలి. ఈ విలువైన అభిప్రాయాలు, మీ విలువైన అభిప్రాయాలు, చిత్రసీమ 2 ముక్కలు కన్నా విడిపోవడం మంచిదేనా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి షేర్లు మాత్రం 10 చేయండి, తెలిస్తే అందరికీ వార్త వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.